క్యూ లైన్లో చెప్పులు పెట్టిస్తున్నారట. ఎవరు చెప్పినా నీకు? ఎవడు ఫోన్ చేసి చెప్పిన పనికి మాలినోడు? తుమ్మల నాగేశ్వరరావు గారు క్యూ లైన్లో చెప్పులు పెట్టిస్తున్నారట అంటే ఇది నీకు వచ్చిన ఆలోచన ఎవడన్నా చెప్పిండా? చెప్పినోడు ఫోన్ నెంబర్ ఏందో మరి చెప్పినోడు ఎవడో వాణ్ణి కూడా వేయకపోయినావు. ప్రత్యేక సాక్షిని ఎత్తే నమ్మేటోళ్ళు కదా. క్యూ లైన్లో చెప్పులు పెట్టిస్తున్నారట. రాష్ట్రంలో యూరియా కొరతే లేదట. మంత్రి తుమ్మల వివాదాస్పద వ్యాఖ్యలు. 80,000 టన్నుల కోసం కేంద్రానికి వినతి. ఈ 80,000 టన్నులు 8 లక్షలు ఇక్కడ అవసరం పడ్డాయి. నువ్వు 80,000 అడుగుతున్నావు. 1 లక్ష కూడా అడగలేదు. ఇక్కడ 8 లక్షల టన్నులు మన తెలంగాణ రైతులకు అవసరం పడ్డాయి. ఇక్కడ వీళ్ళు కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నది 80,000 టన్నులు. అంటే ఇంక 20,000 టన్నులు కలిపితే 1 లక్ష అవుతుంది. 1 లక్ష అయినా కూడా 1% యూరియా ఇక్కడ రైతులకు అందిస్తున్నారు. ఇంకా 7 లక్షల టన్నులు అయితే కొరతనే కదా. ఇంకా 7 లక్షల టన్నుల యూరియా కొరత. ఓ విధంగా యూరియా కరువు. మరి ఆ 7 లక్షల టన్నులు ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఎవరు తీసుకురావాలి? మీది కాదుగా బాధ్యత. అటు బీజేపీది, ఇటు మీది, మీ ఇద్దరిదే కదా బాధ్యత. మరి ఏదో మొత్తం గుట్టలు తవ్వుకొచ్చినట్టు, మొత్తం గుట్టలు ఎత్తుకొచ్చినట్టు కష్టపడి 80,000 టన్నుల కోసం కేంద్రానికి వినతి అంటే ఎవరి ముక్కులో పెడతావు? ఇది తీసుకొచ్చి ఎవరికి సరిపోతుంది? ఇది ఏ రైతుకు సరిపోతుంది? 8 లక్షల టన్నులు ఎక్కడా? తెలంగాణ రైతులకు అవసరం పడ్డది 8 లక్షల టన్నులు. ఈ రాష్ట్ర సర్కారు కేంద్రానికి పంపింది 80,000 టన్నుల కోసం వినతి పత్రం. మరి ఇవి తీసుకొచ్చిన ఈ సాలని తీసుకొచ్చినప్పుడు ఇట్లా లైన్లల్లా పాస్బుక్లు దర్శనమిస్తాయి. లేకపోతే ఇట్లా రైతులను కొట్టి చంపే ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే 80,000 టన్నులు వస్తే 8 లక్షల టన్నులకు కావాల్సిన రైతులు ఒక్కసారి ముక్కుమ్మడిగా మీద పడతారు. యూరియా మీద పడ్డప్పుడు దెబ్బలు తాకుతాయి, టన్నులు తాకుతాయి, కొట్టవలసి వస్తుంది, ప్రాణాలు పోతాయి, రక్తమే వెళ్తుంది. కాబట్టి మీరు రైతులను అరిగోస పెట్టే ప్రయత్నమే చేస్తున్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం.